నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నేను ఒక 1 మంత్ బ్యాక్ కరాటే కళ్యాణి, మీకు తెలిసే ఉండుంటారు. ఆవిడ మీ పైన ఏదో కేసు రిజిస్టర్ చేయటం, ఆవిడని మీరు ట్రోల్ చేశారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాండి. ఆవిడ కేసు పెట్టిన మాట వాస్తవం. ఎన్ని ఇయర్స్ అవుతుందండి కేసు పెట్టి? ఆల్మోస్ట్ 1.5 year అవుతుందండి. ఓకే. 1.5 year బ్యాక్ కేసు పెట్టారు. ఇక్కడ నాంపల్లి సైబర్ క్రైమ్లో పెట్టారు. ఇప్పుడు దాకా అయితే ఛార్జ్ షీట్ అయితే ఏం ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేశారు. ఆవిడ ఇచ్చిన కేసులో నాకు సంబంధించి నాకు అగెనిస్ట్గా ఎటువంటి ఎవిడెన్స్ ఆవిడ ఇవ్వలేదు. ఓకే. కాకపోతే ఆవిడ ఏం చెప్పారంటే, నాతో పాటు ఉండే కొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఏదో ట్రోలింగ్ చేశారు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి వాళ్ళు కూడా ఆవిడని ఎక్కడ పర్సనల్గా ట్రోలింగ్ చేయలే. మరి ఫేస్బుక్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అభిప్రాయంతో ఉంటారు. సోషల్ మీడియాని ఎవరు మేనేజ్ చేయలేరు. అండ్ మోరోవర్ వాళ్ళెవ్వరూ కూడా నా కింద వర్కర్స్ కాదు, నాతో పాటు కలిపి పనిచేసే కార్యకర్తలు. బట్ అంటే మీరే అడ్మిన్గా ఉన్నారు వాటికి అని చెప్పేసి చెప్తోంది ఆవిడ. మెయిన్ ఆవిడ అదే అంశాన్ని లేవలెత్తారు. ఓకే, నేను ఒక కార్యకర్తగా ఎట్లా పనిచేస్తున్నాను, నాతో పాటు వాళ్ళు కూడా సంస్థ అధ్యక్షులుగా ఉంటూ నాతో పాటు కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ వాళ్ళందరూ కలిసి పనిచేయడం కాదు, కళ్యాణి గారు మాతో కలిసి పనిచేశారు. మేము అందరం కలిపి వర్క్స్ చేసాం, చాలా కార్యక్రమాలు చేసాము. సో ఇప్పుడు వాళ్ళెవరిని కూడా నువ్వు ఈ పోస్ట్ పెట్టు, నువ్వు ఈ పోస్ట్ పెట్టొద్దు అని నేను కమెంట్ చేసే సిచ్యువేషన్ లేదు. ఓకే. వాళ్ళకి వ్యక్తిగతంగా 100 అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ 100 అభిప్రాయాలని మనం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నాకు నచ్చింది పెట్టాను నేను ఎట్లా అంటే, అలాంటప్పుడు వాళ్ళు కూడా నన్ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నా ఫ్రీడమ్ నేను తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఏవో వాళ్ళు పెట్టారు. అందులో ఈవిడని ఎక్కడ ట్రోల్ చేయలేదు. ఈవిడని అనుకుని ఈవిడ కంప్లైంట్ ఇచ్చారు. ఈవిడని ట్రోల్ చేశారు అనుకుని, అంటే డైరెక్ట్గా ఆవిడ ఫొటోస్ పెట్టే ప్రీవియస్ చేసిన మూవీస్కి సంబంధించి ఏవో క్లిప్స్ వాడి అదే అండి దారుణంగా ట్రోల్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు. అయితే ఈవిడని ట్రోల్ చేశారు అనుకుని చెప్పేసి ఈవిడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి దాన్ని ఎందుకు అట్లా ప్రొజెక్ట్ చేసుకున్నారో ఆవిడ నాకు తెలీదు. ఆవిడ ఏమంటున్నారంటే, వీళ్ళందరికీ గ్రూప్కి హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా లలిత్ కుమార్ ఉన్నాడు కాబట్టి లలిత్ కుమారే చేపించాడు అని చెప్పేసి అంటున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంటుంది. నాకు కాదు, హిందువులు ఆల్మోస్ట్ అందరికీ అదే పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే, మాతృవత్ పరధారేశ్వరి మేము నేర్చుకున్నది, స్త్రీని మేము గౌరవిస్తాము. ఇప్పుడు మీరు దాదాపు నేను ఒక 2-3 years నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏ రోజు నేను ఎవరితో మిస్బిహేవ్ చేసినట్టు మీకు ఏమన్నా రిపోర్ట్స్ వచ్చినాయా? వచ్చే అవకాశం కూడా లేదు. అలాగే క్రైస్తవులు చాలామంది కాల్ చేస్తుంటారు, అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని అడగండి, పలానా రోజున లలిత్ కుమార్ మమ్మల్ని ఇట్లా తిట్టాడు ఫోన్ చేస్తే అని చెప్పేసి ఎవరిని అంటారేమో అని చెప్పేసి. ఎవరు అన్నారు. అలాగే ఈవిడికి ఏంటంటే గ్రూప్లో ఒకళ్ళిద్దరు కొంచెం అడ్వర్స్గా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్లో కూడా ఈవిడ ఫొటోస్ని ఏవో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారట. ఓకే. మేబీ ఆ గ్రూప్లో నేను ఉన్నాను. ఆ గ్రూప్కి నేను అడ్మిన్గా ఉన్నానా అంటే, నేను ఆ గ్రూప్కే కాదు చాలా గ్రూప్స్కి అడ్మిన్గా ఉన్నా. ఆ గ్రూప్కి కూడా దాదాపు ఒక 30 members అడ్మిన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ గ్రూప్ మరోవర్ హిందూ జనశక్తి గ్రూప్ కాదు, న్యూట్రల్ గ్రూప్. నా నెంబరు ఓపెన్ సోర్స్లో ఉంటుందండి. నా నెంబర్ తీసుకున్న ప్రతి వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయటమే కాకుండా నా కాంటాక్ట్ని తీసుకెళ్ళి ఏదో గ్రూప్కి యాడ్ చేసేసి, అరే లలిత ఉన్నాడు కాబట్టి ఒట్టిగా ఉంచితే బాగోదని చెప్పేసి మర్యాద కోసం అడ్మిన్ ఇస్తారు నాకు. ఓకే. నేను ఆ గ్రూప్స్లో ఆల్మోస్ట్ 99% గ్రూప్స్ని నేను అసలు ఓపెన్ కూడా చేయను. ఇందాక మీకు చూపించాను, చూసారు కదా, ఆ గ్రూప్స్ లిస్ట్ అన్ని గ్రీన్ మార్క్స్తో 1000 messages, 5000 messages, 10,000 messages కూడా ఉంటాయి. నేను చూడను. సో ఆ గ్రూప్లో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఆవిడ కేసు పెట్టిన తర్వాత ఆవిడ ఇచ్చిన ఎవిడెన్స్ స్క్రీన్ షాట్ మాకు చూపించారు ఎస్ఐ గారు. చూపించినప్పుడు దానిలో తెలిసింది, ఓకే ఈ గ్రూప్కి మీరు అడ్మిన్గా ఉన్నారట, సో మిమ్మల్ని రెస్పాన్సిబుల్ చేస్తూ కేసు పెట్టారండి అన్నారు. ఓకే సార్ అని చెప్పేసి నా వివరణ నేను వారికి రాసి ఇవ్వటం జరిగింది. నిజానికి పోలీసులు కూడా స్టార్టింగ్లో కేసు పెట్టడానికి అంటే ఎఫ్ఐఆర్ కట్టే ఉద్దేశంలో లేరు, ఎందుకంటే ఎవిడెన్సెస్ ఏవి ప్రాపర్గా లేవు కాబట్టి. తర్వాత ఈవిడ మహిళా కమిషన్కి అప్రోచ్ అవ్వటం, మహిళా కమిషన్ నుంచి ఒక విమెన్ కాబట్టి ఆవిడకి న్యాయం చేయడం కోసం ఎంక్వైరీ చేయించమని చెప్పేసి లెటర్ రాశారు పోలీసులు. దాంతో వాళ్ళు కేసు ఫైల్ చేశారు. సో లెట్ ద కోర్ట్ డిసైడ్ అండి, మాకేం అభ్యంతరం లేదు. ఆవిడకున్న రైట్ ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. చట్టం ఆవిడకి ఎంత అవకాశాలు ఇస్తుందో మాకు అంతే అవకాశాలు ఇస్తుంది కాబట్టి మేము ఫైట్ చేస్తాం. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఏంటంటే, కళ్యాణి గారు కేసు పెట్టేసి ఏదో మాట్లాడారు. కానీ అంతకుముందు కళ్యాణి గారికి చాలా సమస్యలు వచ్చినప్పుడు మేము సపోర్ట్గా నిలబడ్డాం. అవన్నీ ఏంటి అది ఇది అని చెప్పుకుని దానికి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేబీ ఆవిడ గుర్తుండొచ్చు, గుర్తుండకపోయి ఉండొచ్చు,
మేము చేసిన వ్యవహారం. మెయిన్ అసలు గ్రూప్ లీడర్ ఆయనే, Hmm. దీనికి సంబంధించి నన్ను ట్రోల్ చేసిన పర్సన్ కూడా ఆయనే అని పదే పదే చెప్తూ వచ్చారు. అసలు కలిసి ఒకే కాజ్ కోసం పనిచేసిన మీరు ఎక్కడ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది, ఎవరి దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అయింది? డిస్ప్యూట్స్ గురించి ఆవిడ ఆల్రెడీ మీ ఛానల్ చెప్పినట్టున్నారండి, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. Hmm. ఫెయిర్ స్టోరీ అదే. అవునా? అంతే, తిరుపతిలో ఓకే. ఒక ప్రెస్ మీట్ పెట్టాము అందరం కలిపి. ప్రెస్కి ఇచ్చేటప్పుడు అందరి పేర్లు కలిపే ఇచ్చాము. అయితే హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ఆ రోజున ఆదిభట్ల కళాపీఠం అధ్యక్షురాలుగా ఆవిడ వచ్చారు. Hmm. ఇప్పుడు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందంటే దానిలో ఒక 10, 5 లేదా 20 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీని ఫస్ట్ పెడతారు. ఆ ప్రెస్ వాళ్ళే రాశారు అది, మేము ముందు రాసి ఇచ్చింది ఏం కాదు. Hmm. ఆ ప్రెస్ వాళ్ళు ముందు హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు లలిత్ కుమార్ అని రాసి తర్వాత ఆవిడ పేరు రాశారు. దానికి ఆవిడ హర్ట్ అయ్యారు. Hmm. ఫస్ట్ మీ పేరు రాసుకుంటారా అని చెప్పేసి. మేము ప్లాన్డ్గా రాసింది ఏమీ లేదు అక్కడ. ఓకే. ప్రెస్ నోట్ ఇచ్చింది అయితే మేము 100% ఇచ్చిన వాళ్ళకి మాకు తెలుసుగా, కళ్యాణి గారి పేరు కూడా రాసి ఇచ్చారు దానిలో. Hmm. అయితే పేరు ముందు వెనక, చైరు ఆ పక్కన ఈ పక్కన, లేకపోతే ముందు వరుస వెనక వరుస, ఇట్లాంటి సిల్లి వాటికి గొడవ పడే ఆలోచన ఆవిడకు ఉండొచ్చేమో, కానీ నాకు అంత ఆలోచన లేదు. ఆవిడ ప్రధానంగా మరొక ఆరోపణ చేశారు. లలిత్ కుమార్ అలానే వీరు ఏదైతే స్థాపించారో ఇందులో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొన్ని నెంబర్స్ డిస్ప్లే చేసి ఆ నెంబర్స్కి అమౌంట్ వేపించుకుంటూ వీటిపైనే బతుకుతున్నారు. అది నిజానికి ఆవిడకి సంబంధం లేని మ్యాటర్ అండి. ఎందుకంటే Hmm. ఈ రోజున మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాల నిమిత్తం మేము తిరగటానికి కావచ్చు, లేకపోతే మా కార్యాలయ నిర్వహణ కోసం కావచ్చు, లేకపోతే మేము ఫైల్ చేస్తున్న కేసెస్ విషయంలో ఫైట్ చేయడానికి కావచ్చు, మాకు డబ్బులు అవసరాలు ఉన్నాయి. అండ్ మోరోవర్ మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల్ని వాళ్ళ మెయింటెనెన్స్ కోసం, అంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అంటే కార్యకర్తల్ని కలవాలి, కలిసినప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు, అవి ఫుల్ఫిల్ చేయాలి. కొన్ని కార్యకర్తలకు మధ్యలో ఇబ్బందులు వస్తాయి కొంతమందికి, అవి చూడాలి. ఇవన్నీ ఎవరిని అడుగుతాం? ఏ సమాజం కోసం అయితే పనిచేస్తున్నామో వాళ్ళని మేము అడుగుతున్నాం. ఆ సమాజంలో నుంచి వ్యక్తులు ఎవరైతే మమ్మల్ని నమ్ముతున్నారో, మా పట్ల గౌరవం ఉందో వాళ్ళు మాకు ఇస్తున్నారు. ఏ రోజైనా పెట్టేసి ఇదిగో మేము పని చేస్తున్నాం, మీరు మాకు జీపే చేయకపోతే, ఫోన్పే చేయకపోతే మీతో మిమ్మల్ని శాపాలు పెడతాం, మీకు దేవుడి నుంచి శిక్ష పడేలా చేస్తాం, మేము బెదిరించామా? లేదు కదా. కనీసం మేము ఎప్పుడైనా ఎవరినన్నా ఫండ్ ఇవ్వలేదు కాబట్టి మీరు అందరూ ధర్మద్రోహులు, దేశద్రోహులు తిట్టినట్టు సందర్భం ఉన్నట్టు చూపించండి. మేము మ్యాక్సిమం పెడితే యూట్యూబ్లో కింద నెంబర్ ఇస్తామండి. మేము డబ్బులు ఇవ్వండి అని ప్రతి వీడియోలో అడగం కూడా. Hmm. సంవత్సరానికి ఒకసారి ఫండ్ రైజ్ చేసుకుంటాం. మిగతా సందర్భాల్లో ఏదైనా అకేషన్ నుండి లేదు తప్పదు, దీనికి పబ్లిక్ సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళదు అంటే ఆ రోజు నోరు తెరిచి అడుగుతాం, హార్డ్లీ 1-2 టైమ్స్. మిగతా టైంలో జస్ట్ నెంబర్స్ డిస్ప్లే చేస్తాం. అది ఎందుకంటే కొంతమంది ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ నెంబర్ చూసినప్పుడు ఓకే ఈ మంత్ మనం ఇంకా ఆర్గనైజేషన్కి పంపలేదు కాబట్టి ఇది చూసాం కదా ఇప్పుడు పంపిద్దామని చెప్పి ఫోన్పే చేస్తారు. దానిలో ఎట్లా పంపిస్తారు వాళ్ళు? ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా. కొంతమంది 100 రూపాయలు పంపిస్తారు, కొంతమంది 500 పంపిస్తారు, కొంతమంది 1000 రూపాయలు, 5000, రకరకాలుగా ఉంటారు. ₹1 పంపించే వాళ్ళు కూడా ఉంటారు. Hmm. అలా ఇచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి దాత ₹1 నుంచి ఎంతైనా పెద్ద అమౌంట్ ఇచ్చేవాళ్ళ దాకా అందరి పట్ల మాకు అదే ఆదరాభిమానాలు, అదే గౌరవం ఉంటుంది. ఎందుకంటే ధర్మం కోసం మేము క్షేత్రస్థాయిలో నిలబడి యుద్ధం చేస్తున్నాం. ఆ ధర్మం కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళకి వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసి మీ యుద్ధానికి ఏం డోకా లేదు, మీరు చేయండి బ్రదర్, మీ వెనకాల మేము ఉన్నామని మాకు సపోర్ట్ ఇస్తున్నారు. కళ్యాణి గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక కళ్యాణి గారు అడగకపోవచ్చు, ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బులు ఉండుండొచ్చు, సినిమా సెలబ్రిటీ కాబట్టి. ఆవిడ సొంతంగా చేస్తానంటే సంతోషం, మేము ఏం తప్పు పట్టట్లేదు కాబట్టి. మాకు సొంతంగా చేసే కెపాసిటీ లేదండి. ఈరోజు మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, 2 ఛానల్స్. ఈ 2 ఛానల్స్ మీద కొంత రెవెన్యూ వస్తుంది. ఆ కొంత రెవెన్యూని మేము ఖర్చు పెడుతున్నాగా, సమాజానికి మేము ఇస్తున్న దానిలో అది కూడా ఉందిగా అడిషనల్గా. ఈ రోజున సమయం అనేది అన్నిటికంటే విలువైందండి. ఈ సమయం మేము కేటాయించాం. మేము కేటాయించిన సమయానికి హిందూ సమాజం అర్థం చేసుకుని మాకు సహకరిస్తుంది. ఈ కేటాయించిన సమయంలోనే మేము మాట్లాడుతున్న మాటలకి, మేము చేస్తున్న పోరాటాలకి మా మీద కేసులు వస్తున్నాయి. బయట వాళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ పెట్టే కేసులే కాదు, కళ్యాణి గారు లాంటి సాటి హిందువులు పెడుతున్న కేసులు కూడా ఉన్నాయి దానిలో. అన్నీ ఫైట్ చేయాలి. మేము ఫైట్ చేయటం కోసం సపోర్ట్ అడుగుతున్నాం, ఇస్తున్నారు.